ఢిల్లీలో తాగునీటి ఎద్దడితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుతున్న ఎండలకు తోడు నీటి కష్టాలు కూడా తీవ్రతరమయ్యాయి. ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. నీటి కోసం ట్యాంకర్ల వద్ద జనం ఎగబడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, హర్యానా నుంచి విడుదల చేయాల్సిన యమునా నీటి విషయంలో వివాదం కొనసాగుతోంది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో జనం తాగునీరు లేక అవస్థలు పడుతున్నారు. ఎటు చూసినా ట్యాంకర్ల వద్ద మహిళలు, చిన్నారులు బిందెలు పట్టుకుని కనిపిస్తున్నారు. క్యూలో నిల్చుని నీటిని పట్టుకుని వెళ్తున్నారు. ఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90% యమునా నది మునాక్ కాలువ ద్వారానే తీరుతున్నాయి. మరికొంత ఉత్తరప్రదేశ్లోని ఎగువ గంగా కాలువల ద్వారా వచ్చేటువంటి నీటితో అవసరాలన్నీ కూడా గడుస్తున్నాయి. యమునా నదిపై ఉన్నటువంటి చంద్రబాల్, బజీరాబాద్, ఓఖ్లా నీటి శుద్ధి కర్మాగారాలు సహా మరొక 4 ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. అయితే ఢిల్లీకి ప్రతిరోజు 1200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరం ఉండగా ఢిల్లీ జల్ బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. హర్యానా ప్రభుత్వం 1013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా కేవలం 840 క్యూసెక్కులను మాత్రమే విడుదల చేస్తోందని చెబుతోంది ఢిల్లీ సర్కార్. ఇక హర్యానా నీటి సరఫరాలను తగ్గించడంతో వజీరాబాద్ రిజర్వాయర్లో నీటి మట్టాలు తగ్గుతున్నాయి. దీంతో రిజర్వాయర్ నుంచి రోజుకు 70 మిలియన్ గ్యాలన్ల నీరు మాత్రమే విడుదలవుతోంది. దీంతో ఉత్తర పశ్చిమ ఢిల్లీలోని ప్రాంతాల్లో నీటి సరఫరా తగ్గి జనం అవస్థలు పడుతున్నారు. ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే అదునుగా ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతోంది. ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తోంది. ఇక ఢిల్లీలో నీటి సమస్య పెంచేందుకు పైప్ లైన్ ను ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతుందని జలవనరుల శాఖ మంత్రి అతిషి ఆరోపించారు. దీంతోనే ఈ రోజు దక్షిణ ఢిల్లీలో 25% నీటి కొరత ఏర్పడిందని అన్నారు. ఈ క్రమంలో నీటి పైప్ లైన్లను పగలగొట్టి కొరతను మరింత తీవ్రతరం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోందని అన్నారు ఆమె. దక్షిణ ఢిల్లీలోని సరఫరా పైప్ లైన్ లో నిన్న భారీ లీకేజ్ ఏర్పడిందన్నారు అతిషి. ఈ విషయం తెలుసుకున్న తమ బృందం మరమ్మతుల కోసం ఒక టీంని పంపగా చాలా పెద్ద బోల్టులు కోసి ఉన్నట్టుగా గుర్తించారన్నారు. దాంతో దక్షిణ ఢిల్లీలో నీళ్లు లేవన్నారన్నారు. ఇక ఈ తరుణంలో ప్రధాన పైప్ లైన్లకు పోలీసులతో రక్షణ కల్పించాలని కమిషనర్ కు లేఖ రాసినట్టుగా మంత్రి అతిషి తెలిపారు. కొద్ది రోజులుగా ఢిల్లీలో లీకేజీలున్నాయంటూ కొందరు బీజేపీ నేతలు పలు వీడియోలను వైరల్ చేశారని అన్నారు. లీకేజ్ సహజమని తాను అనుకోనని, కొందరు కావాలనే లీకేజీలకు కారణమవుతున్నారని అన్నారు. ఇక పైప్ లైన్ల ధ్వంసం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని, ప్రజలు సైతం నిఘా వేసి ఉంచాలని అన్నారు. ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి కొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి సమస్య పెంచేందుకు పైప్ లైన్ ను ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు ఆమె. దాంతో ఇవాళ దక్షిణ ఢిల్లీలో 25% నీటి కొరత ఏర్పడిందని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు ఆమె లేఖ రాశారు. ఢిల్లీలోని ప్రధాన నీటి పైప్ లైన్లకు భద్రత కల్పించాలని కోరారు. लेकिन ये लड़ाई झगड़े का समय नहीं है, ये आरोप प्रत्यारोप का समय नहीं है, ये गंदी राजनीति का समय नहीं है। ये एक ऐसा समय है जहां पे दिल्ली में बहुत पानी की किल्लत है। आज आप वजीराबाद पॉइंट पर जाएंगे जहां पर यमुना का पानी आता है, वहां पर बिल्कुल भी पानी नहीं है। मुनक कनाल में भी पानी की कमी है। इसके कारण दिल्ली के सारे वाटर ट्रीटमेंट प्लांट